హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం థ్రెడ్ సింక్రనైజేషన్ సంబంధించి టాపిక్ చూసాం. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. సో అంటే మనకి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది ఒక మెకానిజం. సో ఈ మెకానిజం అనేది మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు, మనం ఎక్కడ ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ యాక్సెస్ చేస్తాము అంటే ఓఎస్ అనేది మనకి ఈ మెకానిజంని మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రతి కాన్సెప్ట్కి ఏదో ఒక నెసెసిటీ అయితే ఉంటేనే కదా మనం ప్రొవైడ్ చేసుకొని దాన్ని మెకానిజం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే టూ ప్రాసెసెస్ ఆర్ మల్టిపుల్ ప్రాసెసెస్ ఒక ప్రాసెస్తో ఎనదర్ ప్రాసెస్ అనేది కమ్యూనికేట్ అవ్వడానికి, అంటే ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతూ వాటి యొక్క వర్క్ అనేది డిస్కస్ చేసుకోవడానికి కానీ, లేదు వాటి యొక్క మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కానీ మనం ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో టూ ప్రాసెసర్స్ మధ్యలో కమ్యూనికేషన్ అంటే కంప్లీట్గా రీసోర్సెస్ గురించి, లేదు ఈ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది అండ్ ఈ ప్రాసెస్ ఇంకా ఎంత టైం వెయిట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి టూ ప్రాసెసెస్ అనేవి మనం కమ్యూనికేషన్ మధ్యలో జరగాలి అంటే మాత్రం మనం ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనే మెకానిజం అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ప్రొవైడెడ్ బై ది ఆపరేటింగ్ సిస్టమ్. సో లెట్ మీ రైట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. That allows with each other. సో అలానే మనం వన్ మోర్ పాయింట్ సేమ్ మనకి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ డెఫినేషన్కి సంబంధించి చెప్పాలి అంటే టూ ప్రాసెస్ మధ్యలో మనం ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవాలి అన్నా కూడా మనకి కమ్యూనికేషన్ అనేది మనం మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ న్యూమరస్ థ్రెడ్స్. సో వాట్ ఈస్ థ్రెడ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో టూ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. సో ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి వాట్ ఈస్ థ్రెడ్ అండ్ టైప్స్ ఆఫ్ థ్రెడ్ అని చెప్పుకున్నాం. సెకండ్ రీసెంట్ లాస్ట్ వీడియో వచ్చేసరికి మనకి థ్రెడ్ సింక్రనైజేషన్ చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ థ్రెడ్ మీన్స్ ఒక ప్రాసెస్లో దట్ ఈస్ వన్ టాస్క్ మీన్స్ వన్ ప్రాసెస్ అయితే అలాంటి టాస్క్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ థ్రెడ్. అంటే ఒక ప్రాసెస్కి సంబంధించి ఎన్ని థ్రెడ్స్ అయినా ఉండొచ్చు. బేస్డ్ ఆన్ దట్ ప్రాసెస్ యొక్క టాస్క్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి బేస్ అయి ఉంటాయి. సో ఆ థ్రెడ్స్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎక్స్చేంజింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ ప్రాసెస్లో ఉన్న థ్రెడ్స్ మధ్యలో కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, అంటే వన్ ప్రాసెస్ టు వన్ ప్రాసెస్ కాకుండా థ్రెడ్ నుంచి థ్రెడ్కి కూడా మనకి కమ్యూనికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా జరుగుతుంది. కాబట్టి అది కూడా మనకి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ దట్ ఈస్ ఐపీసీ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒక డయాగ్రామాటికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సో దిస్ ఈస్ ప్రాసెస్ P1 అండ్ అనదర్ ప్రాసెస్ వచ్చేసరికి P2. సో దిస్ ఈస్ ప్రాసెస్ P2. సో ఈ వీటి మధ్యలో అంటే ఓన్లీ P1 నుంచి P2కు మాత్రమే వెళ్తుందా అంటే నో, P1 నుంచి P2కి అండ్ P2 నుంచి P1కి రెండిటికి మధ్యలో ఈచ్ అదర్ అంటే ఏంటంటే ఇక్కడ P1 నుంచి P2కి P2 నుంచి P1కి కమ్యూనికేషన్ అనేది టూ వేస్లో జరిగితేనే మనకి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఓన్లీ వన్ వే అయితే P1 నుంచి P2కి కానీ లేదు P2 నుంచి P1కి కానీ ఏదో ఒకటి అయితేనే మనం వన్ వే అంటాము. సో ఇక్కడ టూ వేస్లో సెండింగ్ అండ్ రిసీవింగ్ అండ్ అగైన్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మనకి జరుగుతూ ఉంటే దట్ ఈస్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ విత్ ఈచ్ అదర్ టూ ప్రాసెసెస్కి మధ్యలో. సో ఇక్కడ మనం టూ యారోస్ పెడుతున్నాం. సో దట్ ఈస్ ఇంటర్
ప్రాసెస్ కమ్యూనికేషన్, దట్ ఈస్ ఐపీసీ. మనం షార్ట్కట్లో ఐపీసీ అని కాల్ చేస్తాము. సో దీనికి సంబంధించి మనం ఏమేమి నేర్చుకోవాలి, ఇప్పుడు ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే ఏంటో చూసాం. అయితే దీనికి సంబంధించి మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే సింక్రనైజేషన్ ఇన్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అనదర్ వన్ వచ్చేసరికి అప్రోచెస్, అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, వేటిని యూజ్ చేసి అప్రోచ్ అవ్వాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బట్ ఈ రోజు క్లాస్కి వచ్చేసరికి వాట్ ఈజ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది సింక్రనైజేషన్ ఇన్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ కూడా మనకి సింక్రనైజేషన్ ఇన్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్లో మనకి టోటల్ 4 టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ఉన్నాయి. అంటే 4 టైప్స్ ఆఫ్ థింగ్స్, మెథడ్స్, 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింక్రనైజేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఐపీసీ. సో అది కూడా కంప్లీట్గా సింక్రనైజేషన్ అనేది కూడా మనకి ఐపీసీ నుంచే మనం ప్రొవైడ్ చేసుకుంటాం. సో సమ్ మెథడ్స్, టోటల్ మనకి 4 మెథడ్స్ use it to synchronization. సో 4 మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్, అండ్ ద సెకండ్ వన్ సెమాఫోర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనకి కమింగ్ సూన్. మనకి బిగ్గెస్ట్ యూనిట్ కింద, బిగ్గెస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ కింద, టాపిక్స్ కింద మనం యూజ్ చేస్తాము మ్యూచువల్ ఎక్స్క్లూజన్, సెమాఫోర్, ఇవన్నీ కూడా. సో ప్రెసెంట్ ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అనేది మనం నేర్చుకునే ఇప్పుడు ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్లో జస్ట్ వాట్ ఈజ్ వాట్ డెఫినేషన్స్ అనేవి మాత్రం చూస్తాం. కమింగ్ సూన్ దానికి సంబంధించి చాలా డెప్త్గా మనం నేర్చుకుంటూ ఉంటాం. సో దెన్ బ్యారియర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి స్పిన్ లాక్. సో ఈ 4 కూడా మనకి సింక్రనైజేషన్కి సంబంధించిన మెథడ్స్. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అండ్ సెమాఫోర్, బ్యారియర్ అండ్ స్పిన్ లాక్ గురించి డెఫినేషన్స్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్? మనం ఆల్రెడీ ప్రాసెసెస్ గురించి అండ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ గురించి మనం చూసాము. సో అందులో కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాం. సో ఏంటంటే క్రిటికల్ సెక్షన్ అని చెప్పి, అలానే ప్రాసెస్ స్టేట్స్ అని చెప్పి, సో ఇలా మనం కొన్ని వర్డ్స్ అనేవి మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ స్టార్వేషన్ అని ఇలా ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎప్పుడు ఈ అన్ని కాన్సెప్ట్స్లో మనం మైండ్లో పెట్టుకుంటూ ఉండాలి. సో ఇక్కడ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అనేది ఏంటంటే ఓన్లీ వన్ ప్రాసెస్ థ్రెడ్ మాత్రమే క్రిటికల్ సెక్షన్లోకి ఒకేసారి ఎట్ ఏ టైం, మల్టిపుల్ ప్రాసెసెస్ కాకుండా ఓన్లీ వన్ టైం వన్ ప్రాసెస్కి సంబంధించిన థ్రెడ్ మాత్రమే మనం క్రిటికల్ సెక్షన్లోకి యాక్సెస్ చేసుకునేలాగా ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇట్ రిక్వైర్స్ ఎంటర్ ద క్రిటికల్ సెక్షన్, అది కూడా ఎట్ ఏ టైం. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే కమింగ్ సూన్ క్లాసెస్లో దీనికి సంబంధించి కొన్ని మెథడ్స్ చూస్తాము ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్కి సంబంధించి. సో అందులో వెరీ వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రేస్ కండిషన్స్. సో మ్యూచువల్ ఎక్స్క్లూజన్ నుంచి మనం ఆ రేస్ కండిషన్స్ అనే వాటి నుంచి ప్రివెంట్ తీసుకుంటాం, అంటే వాటిని రీచ్ అవ్వకుండా మనం ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో అవన్నీ ఏంటి అనేది మనం ఫస్ట్ కమింగ్ క్లాసెస్లో కూడా దాని గురించి డెప్త్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో దట్ ఈస్ రేస్ కండిషన్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి సెమాఫోర్స్. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ సెమాఫోర్ అనేది సేమ్ మనం రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వేరియబుల్ అనేది ఎలా యూజ్ చేస్తామో, సో ఇది కూడా జస్ట్ ఒక వేరియబుల్. అయితే ఇది ఏం చేస్తుంది అంటే
కామన్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఆ కామన్ రిసోర్స్ యాక్సెస్‌ని కంట్రోల్ చేస్తూ మల్టిపుల్ ప్రాసెసెస్ అనేవి యూజ్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ ప్రాసెసెస్ నుంచి కంట్రోల్ చేస్తూ ఆ యాక్సెస్ అనేది కంట్రోలింగ్ అంతా కూడా ఈ సెమాఫోర్స్ చూస్తాయి. సో, అయితే ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ సెమాఫోర్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏంటంటే బైనరీ సెమాఫోర్స్ అండ్ కౌంటింగ్ సెమాఫోర్స్. సో, కమింగ్ క్లాసెస్‌లో వాటి గురించి మనం చూద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సెమాఫోర్ మీన్స్ ఇట్ ఈస్ ఎ వేరియబుల్. By multiple processes. So మనకి 2 types of semaphores. First one వచ్చేసరికి binary. And second one counting semaphore. సో ఇది మనకి టోటల్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అండ్ సెమాఫోర్. సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ టు బ్యారియర్. సో బ్యారియర్ వచ్చేసరికి ఈ రెండు కూడా చాలా సింపుల్ టాపిక్స్. ఇదేం చేస్తుంది అంటే డస్ నాట్ అలౌస్ మనకి అన్ని ప్రాసెస్ కలిపి కాకుండా ఇండివిడ్యువల్ ప్రాసెస్‌గా ఏదైనా ప్రొసీడ్ అవ్వడానికి చూస్తే మాత్రం ఇది యాక్సెప్ట్ చేయదు. డస్ నాట్ అలౌ అంటే ఇండివిడ్యువల్ ప్రాసెస్ కింద ఏమన్నా వస్తే వాటిని అలౌ చేయకుండా, అది కూడా ప్రొసీడ్ అవ్వడానికి అలౌ చేయకుండా ఎప్పటి వరకు ఇది అలౌ చెయ్యదు అంటే మొత్తం అన్ని ప్రాసెస్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఇది అలౌ చేయదు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యారియర్. The processes each it. నెక్స్ట్ నేమ్లోనే ఉంది మనకి స్పిన్ లాక్. సో ఇది ఒక టైప్ ఆఫ్ లాక్. దిస్ ఈజ్ ఏ. సో అయితే ఇదేం చేస్తుంది అంటే ప్రాసెస్ అనేది ఎప్పుడైతే ఈ లాక్ని ఎక్వైర్ చేయడానికి ట్రై చేస్తుందో ఒక లూప్ ఆఫ్ టైంలో ఇది ఏం చేస్తుంది అంటే వెయిట్ చేస్తూ అసలు లాక్ అనేది మనకి అవైలబుల్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. సో దట్ ఈస్ ద స్పిన్ లాక్. అంటే మనం ఒక లూప్ వైల్ ఆఫ్ టైం అంటాం. సో అంటే ఒక టైం కంటిన్యూ ఒక లూపింగ్ టైంలో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వెయిట్ చేస్తూ ఉంటాం. సో ఎప్పటి వరకు ఆ లాక్ అనేది మనకి అవైలబుల్గా ఉందా లేదా అని చెక్ చేసుకుని అది అవైలబిలిటీ వచ్చేంత వరకు కూడా మనం దాన్ని ఒక లూప్ వైల్ ఆఫ్ టైంలో మనం వెయిట్ చేస్తూ ఉంటాం. సో అలాంటి దాన్ని ఇక్కడ ఏమంటాము అంటే దట్ ఈస్ ద టైప్ ఆఫ్ లాక్ స్పిన్ లాక్. ద ప్రాసెస్ ఈ చెకింగ్ అంతా కూడా మనకి ప్రాసెస్ చెక్ చేస్తుంది. సో దట్ ఈస్ ట్రైయింగ్ టు if the lock is available or not. సో ఇవి మనం టోటల్గా ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్కి సంబంధించిన 4 మెథడ్స్. దట్ ఈస్ సింక్రనైజేషన్కి సంబంధించి అందులో 4 మెథడ్స్. అయితే అసలు ఎందుకు మనకి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అవసరం అవుతుంది? వై వీ నీడ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే మనకి చాలా న్యూమరస్ రీజన్స్ ఉంటాయి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కోసం. మెయిన్గా ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ దేనికి అంటే ఫర్ షేరింగ్ ద డేటా. మనం అంటే ఇక్కడ థ్రెడ్స్ మధ్యలో కానీ ప్రాసెసర్స్ మధ్యలో కానీ మనం ఏం చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ని డేటాని షేర్ చేసుకుంటున్నాం. అంటే ఈచ్ అదర్ షేరింగ్ చేసుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ ద ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అన్నాం. సో ద మెయిన్ టాస్క్ ఈజ్ షేరింగ్ ద డేటా. అయితే ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ రీజన్స్ ఎప్పుడు మనం ఆ రీజన్స్తో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్
స్పీడప్ మాడ్యులారిటీ, అంటే పర్ఫెక్ట్గా ఆ డేటా షేరింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా మాడ్యులారిటీతో చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. కంప్లీట్గా ఇదే చేసేది. సో దీన్ని యూజ్ చేసుకుని మనం దాన్ని స్పీడప్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటేషనల్, ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్నెస్గా చేసుకోవడానికి ప్రాసెసింగ్, టాస్క్ ప్రాసెసింగ్, సింక్రనైజేషన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ప్రివిలేజెస్ అంటే మనం ఇచ్చే కండిషన్స్, రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రివిలేజెస్ సెపరేషన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి కన్వీనియన్స్. అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రీజన్స్ అన్నమాట. అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ని చూస్ చేసుకోవడానికి, దాన్ని పెర్ఫామ్ చేయడానికి మనకి కావాల్సిన రీజన్స్. ఇంకా మీరు వన్ మోర్ చెప్పాలి అనుకుంటే ఓఎస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్తో కమ్యూనికేట్ చేయడానికి, సింక్రనైజ్ అవ్వడానికి కూడా మనకి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది యూజ్ అవుతుంది. సో అది కూడా మీరు వన్ మోర్ రీజన్ కింద చెప్పొచ్చు. సో ద మెయిన్ రీజన్స్ అయితే మాత్రం ఈ 4 రీజన్స్ మనకి ఐపీసీ యూజ్ చేయడానికి ద మెయిన్ రీజన్స్. అయితే మన నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే అప్రోచెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి చాలా అప్రోచెస్ ఉన్నాయి, డిఫరెంట్ అప్రోచెస్. ఆ అప్రోచెస్ గురించి వన్ బై వన్ విత్ డయాగ్రమెటికల్ ఎక్స్ప్లెనేషన్తో, ఎగ్జాంపుల్తో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ మై నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.